అంతా నా ఇష్టం. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో మాజీ డీజీ రాజేంద్ర నిమ్స్ ఇష్టారాజ్యమట. కాంట్రాక్టు గడువు ముగిసినా రెగ్యులర్గా ఆఫీస్కి వస్తున్నట. ఎక్స్టెన్షన్ లేకున్నా ఉద్యోగుల మీద పెత్తనం. ఫ్యామిలీ గెస్ట్ హౌస్గా కార్యాలయం. అకారణంగా తెలంగాణ ఎంప్లాయీస్ తొలగింపు. నాన్ లోకల్ వారికే ప్రయారిటీ ప్రమోషన్స్. సిఎస్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపణలట. ఈయనదొక్కందే కాదు, ఈయన ఎవరు? ఈయన విద్యాసాగర్ రెడ్డి అని శ్రీనిధి ఎండీగా ఉన్నాడు. ప్రభుత్వము వీళ్ళందరినీ టర్మినేట్ చేసింది. ఏది రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఇంకా కొనసాగుతున్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేసింది. ఒకవేళ హెచ్ఓడీలకు ఇష్టమైతే వాళ్ళ సేవలు కావాలనుకుంటే మళ్ళీ వాళ్ళని కొత్త నోటిఫికేషన్ ద్వారా తీసుకోవాలి అని చెప్పింది. టర్మినేట్ చేసినట్టే కదా. టర్మినేట్ చేసిన తర్వాత కూడా ఈ విద్యాసాగర్ రెడ్డి వచ్చి ఆఫీస్లో కూర్చుంటుండట. సిగ్గుండాలి కదా, కొంచెం అన్నా గైడ్లైన్స్ ఫాలో కావాలి కదా. మళ్ళీ అదే ఈయనతో పాటు ఇంకా రిటైర్డ్ బ్యాచ్ ఉందట, ఒక 10-15 మంది, అంత చెంచాలే. ఇప్పుడు ఈ విద్యాసాగర్ రెడ్డి కూడా మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి అలా తమ్ముడిని ఉపయోగిస్తున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి అని ఇప్పుడు సీఎం సెక్రటరీ, ఆయన సీఎం కార్యాలయ సెక్రటరీ. మరి ఇప్పుడు ఆయనకు పైన విద్యాసాగర్ రెడ్డికి పైన ఐఏఎస్ ఎవరంటే లోకేష్ కుమార్. మరి లోకేష్ కుమార్ గారు, మరి మీరు కొంచెమన్నా ఆలోచించి ఆ ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న మహిళల ఫోన్లు ట్యాప్ చేసిండండి దొంగ. మీరేమన్నా పరిగణలోకి తీసుకుంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకండి, రెన్యువల్ చేయకండి. మళ్ళీ ఆ విద్యాసాగర్ రెడ్డికి 74 ఏళ్ళు, పెరాలసిస్, మాట్లాడలేడు. ఇట్లాంటి వ్యక్తి 4 లక్షల జీతం తీసుకుంటే ఇంకా ఎట్లా కంటిన్యూ చేస్తారండి? ఎంత అన్యాయం ఇది. ఇదే వ్యక్తి పైన సీతక్క విచారణకు ఆదేశించింది 4 అధికారులతోని కమిటీ వేసి. మరి విచారణకు ఆదేశించిన వ్యక్తిని మళ్ళీ ఎట్లా రెన్యువల్ ఇచ్చారు? ఇప్పటికైనా టెర్మినేట్ చేసినట్టు బయటికి పంపించేయండి. ఆ శ్రీనిధి మీద ఎంక్వైరీకి ఆదేశించండి. అట్లాంటోడే ఈయన ఉన్నట. ఈయన పేరు ఏంటంటే, ఈయన పేరు రాజేంద్ర అట. గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో డైరెక్టర్ జనరల్ నియంతలా వ్యవహరిస్తున్నారని అందులో పనిచేసే తెలంగాణ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. సిజీజీ డైరెక్టర్ కాంట్రాక్టు గడువు ముగిసినా అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోయినా కార్యాలయానికి వచ్చి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్నట. ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వారిని అకారణంగా తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 2001లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ని గచ్చిబౌలిలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇట్లా తయారయ్యేమన్నా ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుని బతకకుండా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకా ఎక్స్టెన్షన్లు చేసుకొని రెన్యువల్ చేసుకొని ప్రభుత్వ సొమ్ముని మింగుతున్నారు. ఈ ప్రభుత్వ కార్యాలయాలకు సాంకేతికపరమైన సహాయాన్ని అందజేస్తుంది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. వెబ్సైట్లకు సర్వర్ను మెయింటైన్ చేస్తుంది. సాంకేతికంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సేవలు అందిస్తుంది. అందుకు తగ్గట్టుగా సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తుంది. ఆ మేరకే ఒప్పందాలు సైతం చేసుకుంటుంది. ఈ సంస్థలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులు సేవలు అందిస్తూ ఉన్నారు. వారిని నియమించుకునే అధికారాన్ని ప్రభుత్వం సిజీజీ డైరెక్టర్ జనరల్కి ఇచ్చింది. ఇది ప్రభుత్వ పరిధిలో ఉన్న పాలకులు ఆ విషయాన్ని మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. సిజీజీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజేంద్ర నిమ్స్ 2016 నుంచి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో పదవీకాలం పూర్తి చేసుకున్న అధికారులు, ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సిజీజీ డీజీని ఎప్పుడు సాగనంపుతారని ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. ఈయన కాడ తెలంగాణ ఉద్యోగులే టార్గెట్ అట. సిజీజీ డైరెక్టర్ వ్యవహారం అందులో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు శాపంగా మారింది. అకారణంగా వారిని జాబు నుంచి తొలగిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన బయటకు చూపే కారణాలు ఏదైనా అంతర్గత కారణాలు వేరుగా ఉన్నాయని టాక్. డిసెంబర్లోనే కాంట్రాక్ట్ ముగిసిందట, ఆయన ఆఫీస్కి వస్తుందట. ఎట్లా తయారయ్యారా బాబు మీరంతా? కుటుంబ పెత్తనం, లక్షల్లో నకిలీ బిల్లులు డ్రా చేసిందట. సిజీజీ డైరెక్టర్ భార్యకు ఎక్కడ లేని పొజిషన్ లేకున్నా, అక్కడ ఎలాంటి పొజిషన్ లేకున్నా ఆమె ప్రతిరోజు అక్కడికి వచ్చి అనధికారికంగా అధికారం చెలాయిస్తుందట. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉద్యోగులు బయటపెట్టారు. సిజీజీ వాహనాలను వ్యక్తిగతంగా కుటుంబ అవసరాల కోసం వాడుకుంటురట. తప్పుడు బిల్లులు పెట్టడం, నిధులు డ్రా చేయడం వారికి పరిపాటిగా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగికి ఈఎల్ క్లెయిమ్ చేసుకునే అధికారం లేదు. ప్రభుత్వమే గతంలో సిజీజీ రాసిన లేఖకు వివరణ కూడా ఇచ్చింది. కానీ డైరెక్టర్ మాత్రం ప్రతి ఏటా ఈఎల్ పేరిట లక్షల్లో డ్రా చేస్తున్నారట. నిధుల డ్రాకు సంబంధించిన పత్రాలను సైతం అక్కడి ఉద్యోగులు చూపిస్తున్నారు. ఆయన అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా ఇంతవరకు విచారణ లేదట. మరి ఈయనకు ఎవరున్నారో బాసు? రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో ఆయన ఎవరున్నారో మరి. ఆడ విద్యాసాగర్ రెడ్డికి ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పక్కనే ఉన్నట్టు ఈయన బాసు. మరి ఈయన ఉద్యోగాన్ని కాపాడే
ఆయన ఎవరున్నారు రేవంత్ రెడ్డి పక్కన?